లోకోస్ యాప్లో 2.1.33 వర్షన్లో ఎస్హెచ్జి మెంబర్ ప్రొఫైల్ డేటా ఎంట్రీ ప్రాసెస్ అనేది ఎట్లానో చూద్దాము. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎంఏ టెక్ ట్రెండ్స్. ఈ మనము మొబైల్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. 2.1.33 వర్షన్ తీసుకున్నాను. సరే, రోల్లో అయితే ఎస్హెచ్జి బుక్ కీపర్ తీసుకున్నాను. ఆ తర్వాత మనము కొత్తగా వచ్చినటువంటి పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో మనము లాగిన్ అవుతున్నాము. లాగిన్ అయ్యాక ఇక్కడ మనము జనరేట్ పిన్ చేయాలి. మనము పిన్ జనరేట్ చేసాము. చేసిన తర్వాత ఎస్హెచ్జిస్ అయితే ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళి మాస్టర్ డాటాని మనము టైప్ చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ సంబంధిత వివోకి ఎన్నైతే ఎస్హెచ్జి అసైన్ చేసామో అవన్నీ కూడా ఇందులో డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడైతే మనము ఒక ఎస్హెచ్జి తీసుకుంటున్నాం, సాయి లక్ష్మణ్ అని చెప్పేసి. ఆ ఎస్హెచ్జి తీసుకుంటే ఇక్కడ మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి 8 టైప్ ఆఫ్ టాస్క్లు, 8 టైప్ ఆఫ్ ఐకాన్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో మెంబర్ బేసిక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కేవైసీ డాక్యుమెంటరీ డీటెయిల్స్, అలాగే మెంబర్ క్యాడర్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఎంఐఎస్ఐడి ఇవి కంపల్సరీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అట్లయితేనే మనం కంప్లీట్ చేస్తున్నట్టు ఒక మెంబర్ డేటా. సో మనం ముందుగా ఒకసారి అయితే ఒక మెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. నిజానికి ఇక్కడ ప్రొఫైల్లో ఈమె పేరు వేరే ఉంది, కానీ యాజ్ పర్ ఆధార్ మాత్రము DANMUDI మళ్ళీ స్పేస్ క్యాపిటల్ VENU మళ్ళీ స్పేస్ KUMARI ఇలా మనము యాజ్ పర్ ఆధార్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాము. చేసిన తర్వాత దాన్ని మీరు మళ్ళీ రీటైప్ చేయకుండా కరెక్ట్ ఎంటర్ చేస్తే దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత జెండర్ ఇది ఫీమేల్ తీసుకున్నాము. ఆల్రెడీ అది వచ్చేసింది, ఆటో బై డిఫాల్ట్ అయితే వచ్చింది. అయినా క్రాస్ చెక్ చేసుకోవాలి మనము. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము 75 తర్వాత ఆ మంత్ ఇయర్ అయితే ఇచ్చేసాను. ఏజ్ కూడా వచ్చేసింది. తర్వాత మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాము. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అయితే మొబైల్ నెంబర్ ఎవరికైతే కేవైసీ ఉందో దానికి మై ఆధార్కి వెళ్ళేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి దాన్ని వెబ్సైట్లో మనం ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తే ఓటీపీ నుంచి మనం జనరేట్ చేసుకొని అప్లోడ్ చేయాలని చెప్పారు ఈరోజు అయితే టెలికాన్ఫరెన్స్లో. సో ఇదైతే మనం ముందుగా అయితే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. ఆ తర్వాత అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఆధార్ వెరిఫైడ్ డీటెయిల్స్ అనాలో లేదు అంటే మళ్ళీ మీరు ఒకవేళ రాలేదు అంటే మనము మెంబర్ అక్కడ పైన టాప్ ఐకాన్లో డిజీ లాకర్ పక్కన స్కానర్ ఉంది కదా, ఈ స్కాన్తో మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత అంటే ఆధార్ స్కాన్ చేయాలి, ఇక్కడ టైప్ చేయాల్సింది. టైపింగ్ అడుగుతుంది, టైపింగ్ ఆధార్ నంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం టైపింగ్ చేసేస్తున్నాము ఆ ఆధార్ నంబర్ని. టైపింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ యొక్క QR కోడ్ అనేది మనకి ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కోడ్ సో QR కోడ్ స్కాన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ మనం ఏమేమైతే డీటెయిల్స్ అక్కడ ఇచ్చామో అందులో ఏదైతే సేవ్ అయి ఉందో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ స్క్రీన్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే అని ఉంటుంది, లేదా రీస్కాన్ ఉంటుంది. సో మనము ఓకే అని చేయగానే వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అని చూపించేసి అది కొంచెం టైం తీసుకొని ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇది అయింది అంటే 70% ఆఫ్ డేటా అయిపోయినట్టే. సో ఆధార్ వెరిఫైడ్, అమ్మ హ్యాపీ ఇంకా. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి మెంబర్ జాయినింగ్ డేట్, మ్యారిటల్ స్టేటస్ అది మ్యారీడ్ తీసుకుందాము. తర్వాత స్పౌజ్ ఆర్ ఫాదర్ ఎవరైతే వాళ్ళ నేమ్ అయితే మనం ఇక్కడ ఇచ్చేస్తున్నామో స్పౌజ్ ఇచ్చేసాను. యాజ్ పర్ లోకల్ లాంగ్వేజ్లో కూడా మనము ఇచ్చేస్తున్నాము. ఆ తర్వాత రిలేషను, తర్వాత మెంబర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీనా, డిజేబిలిటీ ఏమన్నా ఉందా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సోషల్ కేటగిరీ, రిలీజియన్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి. సో అదైతే మనము ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇలా మనము ఈ మెంబర్ బేసిక్ డీటెయిల్స్లో మనం ఇచ్చేస్తున్నాం. ఇన్సూరెన్స్ అయితే వీళ్ళకి ఉంది, సో ఎస్ అని మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. తర్వాత ప్రైమరీ డేటా ప్రైమరీ లైవ్లీహుడ్ అయితే వీళ్ళైతే అగ్రికల్చర్ ఉన్నారు. సో సెకండరీ లైవ్లీహుడ్ అయితే ఏం లేదు. టెర్షియరీ లైవ్లీహుడ్ కూడా వీళ్ళకి ఏం లేదనమాట. ఆటో బై డిఫాల్ట్ అది ఇక్కడ మనం లో పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా నో వచ్చేస్తుంది. తృతీయ జీవనాధారము. సో మెంబర్ ఇది అయిపోయిన తర్వాత మెంబర్ ఇమేజ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను ఆమె ఫోటో తీస్తున్నాను, మెంబర్ ఫోటో. సో ఇది అయిపోయిన తర్వాత కన్సర్న్ ఫామ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందండి. నా వ్యక్తిగత వివరాలు, నా ఆధార్ యొక్క వివరాలు మీకు ఇవ్వడానికి సమ్మతమే మీరు లోకోస్ యాప్లో ఎంటర్ చేయడానికి అని చెప్పేసి కన్సెంట్ ఫామ్ ఫర్ ఆధార్ అనేది మనము అది స్కాన్ చేస్తాము. తర్వాత స్టేటస్ యాక్టివ్, సేవ్ అని బటన్
రికార్డ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే తీసుకుంటాము. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐకాన్ వచ్చేసి ఫోన్ ఐకాన్. ఆ మెంబర్ ఫోన్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తాము. ఒకవేళ పాత్ ఉంటే కనుక అది ఎవరిది అనేది మనం ఇచ్చేయాలి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఆ మెంబర్ యొక్క అడ్రస్ టైప్ ప్రైమరీ, తర్వాత అడ్రస్ లొకేషన్ లోకల్ ఆర్ ఎక్కడ అనేది, అడ్రస్ లైన్ 1 లైన్ 2 సో అండ్ సో అని మనము ఆ పిన్ నెంబర్తో సహా అడ్రస్. థర్డ్ ఐకాన్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అదే క్లిక్ చేయాలి మనము. సేవ్ బటన్, పిన్ నెంబర్ అయిపోయింది, సేవ్ బటన్ ఇచ్చేస్తున్నాము. ఆ తర్వాత ఫోర్త్ ఐకాన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, ఆ మెంబర్ యొక్క వ్యక్తిగత పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ యొక్క డీటెయిల్స్, ఆమె పేరు అవన్నీ కూడా మనం ఇక్కడ బ్యాంక్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్ డేట్, ఆ తర్వాత చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేమ్ ఇన్ బ్యాంక్ పాస్బుక్ ఎట్లా ఉంటే అట్లా ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేనైతే ఆమె నేమ్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇలా ఐఎఫ్ఎస్సి కోడ్ సో అండ్ సో మొత్తం డీటెయిల్స్ అయితే మనము క్లియర్ కట్గా అక్కడ మ్యాండేటరీ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాండేటరీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా మనము క్లియర్గా ఇవ్వవలసి ఉంటుంది. సో ఇదైతే నేను ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత బ్యాంక్ ఫస్ట్ పేజ్ అయితే మనం ఇక్కడ ఫోటో తీస్తున్నాము. ఫోటో తీసేసాను. తర్వాత దీనికి టాలీ అవ్వలేదు, పాస్బుక్కి అండ్ ఆధార్కి నేమ్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పిస్తుంది. సో దాని ప్రకారం మళ్ళీ నేను రీటైప్ చేస్తున్నాను. సో రీటైప్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేసి ఒకటే ప్రాబ్లం ఉంది. సో అది మనం ఇవ్వగానే ఇచ్చేస్తున్నా. తర్వాత ఇచ్చిన తర్వాత వెరిఫై అండ్ సేవ్ అనాలి. డేటా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో డేటా అంతా కూడా మనకి ఇక్కడ షోన్ అవుతుంది. ప్రతిదానికి కన్ఫర్మేషన్ అవుతుంది. తర్వాత కేవైసీ డాక్యుమెంట్ ఫిఫ్త్ ఐకాన్ వచ్చేసి, ఆ తర్వాత క్యాడర్లో వచ్చేసి ఫస్ట్ ఐకాన్ కేటగిరీ ఐబీ తీసుకోవాలి. ఆ తర్వాత రోల్స్ అనేది ఉమెన్ యాక్టివిస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత జాయినింగ్ డేట్, ఆ సభ్యురాల సంఘంలో ఎప్పుడు జాయిన్ అయింది, ఈమె అయితే 1999లో జాయిన్ అయింది, 1999 1999 ఇయర్లో. సో ఆ డేట్ అయితే మనము ఇయర్ తీసుకుంటున్నాము. డేట్ అండ్ మంత్ అయితే మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. లీవింగ్ డేట్ అయితే మేము ఇవ్వట్లేదు. సో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మేషన్, ప్రతిదానికి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఐకాన్, ఇన్సూరెన్స్లో మేము ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో మేము ఎన్రోల్ అయి ఉంది. సో అదేమైతే మనము తీసుకుంటున్నాము. వ్యాలిడిటీ, మెచ్యూరిటీ ఆఫ్ డేట్ కూడా మనము ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది అంటే 1 ఇయర్కి మనం రెన్యువల్ చేస్తాం కదా. సో ప్రీమియం తీసుకుంటాం కదా, ఇప్పటివరకు అయితే నెక్స్ట్ ఇయర్కి ఎప్పటివరకు ఉందో డేట్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత సేవ్, ప్రతి దానికి కన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం డేట్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత వన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐకాన్ వచ్చేసి, సో కన్ఫర్మేషన్ అడిగితే మొబైల్ నెంబర్ మళ్ళీ అడిగింది. సో దాన్ని మనం ఒక డిలీట్ చేసేసాను, అన్నెసెసరీ డిలీట్ చేసేసాను. తర్వాత లాస్ట్ ఐకాన్ వచ్చేసి ఎంఐఎస్ ఐడి కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చేయమంటుంది, కన్ఫర్మేషన్ చేసేసాను. ఇలా అన్ని కూడా అప్రూవ్ అయ్యాయి, కేవైసీ కూడా అప్రూవ్ అయింది. అన్ని ఐకాన్స్ కూడా మనం కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. లాస్ట్ వెరిఫికేషన్ స్టేటస్ ఇక్కడ మనము కంప్లీట్ అని ఇచ్చేసి ఎస్ బటన్ పై ప్రెస్ చేయగానే మనకి రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్ నుంచి మెంబర్ డేటా కంప్లీట్ అయిపోయినట్టు పూర్తి సమాచారం అయితే మనం ఇచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.